కడ్రాయర్ మీద నుంచోబెట్టేవాడు. దారిని పోయే ప్రతి కానిస్టేబుల్ బయట పీట్ చూసుకొని వచ్చేటప్పుడల్లా ముడ్డి మీద లాఠీతో ఒకటి వేస్తూ ఉంటారు. ఇది సభ్య సమాజం చూస్తుంది. పొద్దు నుంచి రాత్రి దాకా ఆడు పోలీస్ స్టేషన్ నేను చంపేయరు, వాడికి వాడి మీద ఉన్న భయాన్ని చంపేస్తారు. రౌడీయిజం కంట్రోల్ అనేది అప్పుడు జరిగింది. తర్వాత సురేంద్ర బాబులు, ఏబి వెంకటేశ్వరరావు వీళ్ళందరూ దాని కొనసాగింపు. అంతేగాని రౌడీయిజాన్ని కంట్రోల్ అనేటటువంటిది ఆ భయాన్ని పోగొట్టడం, అరవడము కేకలేయడం కాదు. రెండవది ఏంటంటే పోలీస్కి నువ్వు స్వేచ్ఛ ఇవ్వాలి. ఆ స్వేచ్ఛ ఎట్లా అంటే రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ళు ఉండకూడదు. ఇవాళ రాజకీయ ఒత్తిడి లేకుండా ఒక్క కానిస్టేబుల్ పనిచేయగలడని చూడండి, ఇంకప్పుడు ఎక్కడ ఉంటుంది నీకు న్యాయం? పోలీస్కి ఇట్లాంటి విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చావు అనుకో, రేపు పొద్దున్న నీవాడినైనా చంపేది. ఇప్పుడు నీవాడే వాడు చచ్చిపోయినాడు, ఆడేం వైసీపీ వాడుగా, తెలుగుదేశం వాడుగా, పక్కా జనసేన గారి కదా స్టిక్కర్ కూడా ఉందండి. మరి వాడు అరాచకవాది అయితే అరాచకవాది నువ్వు పట్టించుకోబోతు. మరి అంటే అరాచకవాది నీ పార్టీలో ఉన్నాడే. ఇప్పుడు ఆ మామ నీ పార్టీలోనే ఉన్నాడు కదా, మరి నీ పార్టీలోనే ఉన్నప్పుడు అంటే నువ్వేంటి రౌడీలకు పార్టీలో చేర్చుకున్నట్ట? అట్లా అంటే నీ పార్టీ వాళ్ళందరూ రౌడీలైనట్టు కాదే, నేను అట్లా ఒప్పుకోను దాన్ని. ఇక్కడ అనవసరంగా కెలికాడు కాకపోతే వ్యూహం, నేను చెప్పిన వ్యూహం. కానీ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారికి అంటే ఈ ఇన్సిడెంట్ అని కాదు, కొద్ది రోజుల నుంచి అంటే కులాల